మిత్రమా, ఇద్దరు వ్యక్తుల సంభాషణలు వినిపిద్దామని మీ ముందుకు వచ్చాను. నేను వెళ్ళే మార్గంలో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నావు అని ఒక వ్యక్తి మరో వ్యక్తిని అడుగుతున్నాడు. ఏమీ లేదు అని ఆ వ్యక్తి అంటుంటే, లేదు లేదు ఎందుకో బాధపడుతున్నావు చెప్పమని అడుగుతున్నాడు. నన్ను చూసినప్పుడల్లా చాలామంది నా మీద జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వేళాకోళం అనే సాకుతో నన్ను ఏడిపిస్తూ వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాతోనే ఇలా ఎందుకు ఉంటున్నారో తెలియటం లేదు అని ఆలోచిస్తున్నాను. వారిని దీనికోసమా నువ్వు బాధపడుతున్నావు? నీకొకటి చెప్పనా? నీవు అందరి ముందు తక్కువ అవుతూ అందరిని నవ్వుస్తున్నామంటే నీ మనసు ఎంత మంచిదో ఆలోచించు. కానీ ఒకరిని ఏడిపించి వాళ్ళు నవ్వుకుంటున్నారంటే వాళ్ళ మనసు ఎటువంటిదో, వాళ్ళు ఎటువంటి వారో వాళ్ళ విజ్ఞతకే వదిలే అంటూ మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడి నుంచి బయలుదేరుతూ అతను చెప్పింది నిజమే కదా. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన ముందు అద్దం ఉందనుకుని మాట్లాడాలి. ఎందుకంటే అద్దంలో చూసుకుంటే మన ముఖమే కనపడుతుంది కాబట్టి. అందుకని ఎదుటివారిని బాధ పెడుతున్నప్పుడు మనం ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళని ఆనందంగా ఉంచుతూ మీరు కూడా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నా. మీ వెంకట్ కే.